మహానాడులో కొత్త చరిత్ర సృష్టించాం. రాబోయే ఎన్నికలకు సిద్ధం కావాలి. గొడ్డలి పార్టీతో జాగ్రత్తగా ఉండాలన్న సీఎం. అమీర్పేట్లో ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. తరలివచ్చిన అభిమానులు. ప్రిజరీ పాలన నుంచి విజనరీ పాలన. నాడు గొడ్డలి వేస్తే నేడు గూగుల్ తెచ్చాం. మహానాడులో కేంద్ర మంత్రి రామ్మోహన్. రాష్ట్రానికి చంద్రబాబే బ్రాండ్ అంబాసిడర్. పోలవరం ప్రాజెక్టును గాడిలో పెట్టాం. రాజధానిని వేగంగా నిర్మిస్తున్నామన్న అచ్చెన్నాయుడు. తడిసిన ధాన్యం కొంటాం. బీఆర్ఎస్ బీజేపీ నేతలు బురద జల్లుతున్నారు. రైతులు అధైర్యపడొద్దన్న భట్టి. ఆటుపోట్లు ఎదురైన ఫ్యూచర్ సిటీ ఆగదు. దేశానికే తలమానికంగా తీర్చిదిద్దుతాం. లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తామన్న పొంగులేటి. ఢిల్లీలో కోల్ గ్యాసిఫికేషన్ పై కేంద్ర రోడ్ షో. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాల్లో కీలక అడుగు. రెండో దశకు ఆమోదం లభించిందన్న కిషన్ రెడ్డి. లిక్కర్ స్కామ్ తో సంబంధం లేదు. కర్త కర్మ క్రియ అంతా కేసిరెడ్డి అన్న విజయసాయి. 7.5 గంటల పాటు ఈడీ విచారణ. రాయదుర్గం ల్యాండ్ వేలంలో టీజై ఐఐసి చరిత్ర. ఎకరా 237 కోట్లు పలికిన ధర. ప్రభుత్వానికి భారీ ఆదాయం. మెదక్ జిల్లా వెల్దుర్తిలో బీఆర్ఎస్ ధర్నా. ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్. రైతులతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి. జగ్గయ్యపేటలో డిఫెన్స్ క్లస్టర్. యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు. మహానాడులో ఎంపీ కేసినేని చిన్ని ప్రకటన. పూర్తిగా వచ్చిన కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. ఇంటర్సిటీ రైళ్ల తయారీనే లక్ష్యం. కాలుష్యం తగ్గుతుందన్న రైల్వే మంత్రి. ఫేక్ జీవోలతో ప్రభుత్వ భూమి కబ్జా. హైదరాబాద్ లో కోట్ల రూపాయల స్కామ్. తహసీల్దార్ ఫిర్యాదుతో 4గురిపై కేసు. కామారెడ్డిలో కలకలం. వ్యాపారవేత్త కిడ్నాప్ కుట్ర భగ్నం. పాత అప్పు ఎగవేసేందుకు పన్నాగం. హైదర్గూడలో నకిలీ పట్టాల వ్యవహారం. కోట్లు వసూలు చేసిన బీజేపీ నేత నర్సింగ్. న్యాయం చేయాలని బాధితుల వేడుకోలు. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు. మడకసిరలో పట్టుబడ్డ 4. 7.20 లక్షల నగదు స్వాధీనం. రాజకీయాల నుంచి తప్పుకునే ప్రసక్తే లేదు. జాతీయ రాజకీయాలపై ఆసక్తి లేదు. ఎమ్మెల్యేగానే ఉంటా అన్న సిద్ధరామయ్య. వలసదారులు స్వచ్ఛందంగా వెళుతున్నారు. లేదంటే బలవంతంగా వెనక్కి పంపిస్తాం. బెంగాల్లో చొరబాట్లు తగ్గాయన్న అమిత్ షా. విద్యార్థుల భవిష్యత్తు నాశనమైంది. మంత్రి పదవి నుంచి తప్పుకోండి. ధర్మేంద్ర ప్రధాన్ పై రాహుల్ మండిపాటు. ట్రామా కేర్ ఇక ప్రాథమిక హక్కు. 3 నెలల్లోగా హెల్ప్ లైన్ ప్రారంభించాలి. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. భారీ మావోయిస్టు డంప్ గుట్టురట్టు. మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ సరిహద్దులో గుర్తింపు. రైఫిల్స్ పేలుడు పదార్థాలు స్వాధీనం. గ్రామస్తుల దాడిలో యువకుడి మృతి. బైక్ దొంగలించాడన్న అనుమానంతో అటాక్. రాజస్థాన్ దౌసా ప్రాంతంలో ఘటన. పంజాబ్ అమృత్సర్ లో కలకలం. పార్కింగ్ విషయంలో ఇరు వర్గాల ఘర్షణ. ఆప్ నేత జైపాల్ సింగ్ పై కాల్పులు.